హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అందరు కూడా అలా కూర్చొని ఉన్నప్పుడు ఆదికేశవులు అలా అందరికీ చీరలు చూపించేస్తాడు. చీరలు చూసిన తర్వాత అందరూ చాలా బాగున్నాయి ఆదికేశవులు గారు అని అంటూ సహస్రతో సహా అందరూ మెచ్చుకుంటారు. ఇక అప్పుడు లక్ష్మి లోపల ఉండి చూస్తూ ఉంటుంది. అందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రకాష్కి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ కూర్చుండిపోతాడు. ఇక చారుకేశవ పక్కన కూర్చుని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ చీరల వైపు అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నవ్వుతున్న చారుకేశవ వైపు అంబిక ఫోన్ చూపించి ఇలా నవ్వుతూ ఉంటుంది. చారుకేశవ కోపంగా ఇదొకటి నా ప్రాణానికి నన్ను వీడియో తీసి ఆడుకుంటుంది, చెప్తా దీని సంగతి అని చారుకేశవ అనుకుంటాడు. అంబికని పద్మాక్షి ఇలా అంటుంది, అంబిక ఇది చూడు బాగుందా అని అంటే బాగుందక్క, చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి అని అంటూ మళ్ళీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే లక్ష్మి డబ్బులు ఇస్తుంది కదా, ఇంకా యమునకి డబ్బులు ఇచ్చినప్పుడు అక్కడే లక్ష్మి నిలబడి ఉంటే, అమ్మ లక్ష్మి ఇంకా ఎంతసేపు అమ్మా తలకి మొహానికి అది కట్టుకుంటావు, విప్పేసేయచ్చు కదా అని అంటే లక్ష్మి అంటుంది, ఇంకా కొద్దిసేపు కట్టుకొని పని అవ్వగానే విప్పేస్తానమ్మా అని అంటూ లక్ష్మి చెప్తుంది. అప్పుడే లక్ష్మి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక యమున వసుధని పిలిచి తాంబూలం తీసుకురమ్మని చెప్తుంది. ఇక వెళ్ళి వసుధ అన్నీ తీసుకొచ్చేస్తుంది. అది తీసుకురాగానే అమ్మ సహస్ర నువ్వు లేమ్మా అని అంటూ యమున అంటుంది. సహస్ర లేచి యమున ఇచ్చిన డబ్బులు తాంబూలం అన్నీ ఆదికేశవులు గారికి ఇవ్వమ్మా అని అంటూ యమున చెప్పగానే సహస్ర చాలా సంతోషంగా సరే అని చెప్పి అవి తీసుకొని ఆదికేశవులు చేతిలో పెడుతుంది. పండ్లతో సహా అన్ని డబ్బులు కూడా కలిపి అలా పెట్టేసరికి ఆదికేశవులు కళ్ళకద్దుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఆదికేశవులు ఇలా అంటారు, అమ్మ నేను ఒక విషయం మీతో చెప్తానమ్మా అంటే చెప్పండి ఏంటది అని అంటే, అయితే పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అబ్బాయికి నేను నా సహస్రాలతో నా స్వయంగా నేను వాళ్ళకి మంచి పట్టు చీరని పట్టుబట్టల్ని నేస్తానమ్మా, వాళ్ళకి నా తరపున బహుమతిగా నేను ఇస్తాను, ఎవరికి చేసినా ఇలాగే చేస్తాను, అలాగే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు కూడా నేను అలాగే తీసుకొచ్చానమ్మా అని ఆదికేశవులు చెప్తాడు. సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే నేను వాళ్ళకి బట్టలు పెడదామని అనుకుంటున్నానమ్మా అని అంటే యమున దానికేముంది పెట్టండి అని అంటే, ఇంకా అప్పుడే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూర్చోండి అని అంటే విహారీ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఇక సహస్ర వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఇక పద్మాక్షి సీరియస్గా, ఏయ్ లక్ష్మి వచ్చి ఇవన్నీ తీయవే అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు లక్ష్మి వెళ్ళి అవన్నీ తీసేస్తుంది. ఇక అప్పుడే సహస్ర అలాగే విహారీ పక్కన కూర్చోవడంతో ఇంకా వాళ్ళకి బొట్టు పెడతాడు. ఆదికేశవులు బొట్టు పెట్టి ఇంకా ఇద్దరికి పట్టుబట్టలు పెడతాడు. లక్ష్మి అవన్నీ తీస్తూ విహారీ వైపు ఆదికేశవులు వెనకాల ఉండి చూస్తూ ఉంటుంది. ఆదికేశవులు వాళ్ళకి బట్టలు పెట్టి ఇలా ఆశీర్వదిస్తాడు. పిల్ల పాపలతో కలకాలం మీరు పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా జీవించాలి అని ఆశీర్వదిస్తాడు. అది విన్న లక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ విహారీ వైపు చూస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుంది. విహారీ ఆదికేశవులు వెనకాల ఉన్న లక్ష్మిని గమనిస్తూ చాలా బాధపడుతూ అలా లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. తల దించుకుని అటు ఇటు కంగారుగా చూస్తూ ఉంటాడు విహారీ. ఆదికేశవులు ఇలా అంటూ ఉంటాడు, అమ్మ మీరిద్దరూ సంతోషంగా ఉండాలమ్మా అంటే చాలా థ్యాంక్స్ ఆదికేశవులు గారు, మీరు చాలా మంచివారు అని అంటూ వాళ్ళంతా పొగిడేస్తూ ఉంటారు. ఇక ఆదికేశవులు సరే నేను వెళ్ళొస్తానమ్మా అంటే సరే అనేసి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆదికేశవులు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడే ఆగి వసుధని పిలుస్తాడు. అమ్మ అని అంటే చెప్పండి ఆదికేశవులు గారు అని అంటే, నేను మీ ఇంట్లో ఉంది కదా ఆ అమ్మాయిని ఒకసారి కలవాలి అనుకుంటున్నానమ్మా, మీరు పర్మిషన్ ఇస్తే, ఎందుకంటే ఆ అమ్మాయి అచ్చం తన చేతి కాఫీ తాగితే నా కూతురు పెట్టినట్టుగానే నాకు అనిపించింది, అలాగే తనకి ఒకసారి కలిసి నేను నా సహస్రాలతో బట్టలు పెట్టాలి అనుకున్నాను, ఒకసారి అమ్మాయిని పలకరించాలి అనుకుంటున్నానమ్మా అని ఆదికేశవులు చెప్తే, అయ్యో దానికి మీరు ఇంతలా అడగాల, నేను తీసుకెళ్తానులేండి అని అంటూ వసుధ పదండి అని అంటూ పైకి వస్తూ ఉంటారు. లక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోయి బెడ్ దగ్గర కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆదికేశవులు విహారిని సహస్రని ఆశీర్వదిస్తాడు కదా, అక్షంతలు వేసి బొట్టు పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి ఎప్పుడు చల్లగా ఉండాలి, పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదిస్తాడు కదా, దానికోసం లక్ష్మి గుర్తు తెచ్చుకొని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇలా అంటూ ఉంటుంది,
దేవుడు దైవ నిర్ణయం ఇది పెళ్ళి అని అంటే ఆ దేవుడు విహారీ గారితో నన్ను కలిపితే నేను ఆయనతో సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మా నాన్నగారు కూడా ఆశీర్వదిస్తున్నారు అంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళకు కూడా పెళ్ళి జరగాల్సి ఉందేమో, అందుకే జరుగుతుందేమో అని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అంతలో వసుధ, ఆదికేశవులు అక్కడికి వచ్చేస్తారు. ఆదికేశవులు డోర్ దగ్గరికి వచ్చి సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటే వసుధ డోర్ కొడుతూ ఇలా అంటూ ఉంటుంది, లక్ష్మి లక్ష్మి డోర్ తీ లక్ష్మి అని అంటూ చెప్తూ ఉంటుంది. అంతకుముందే లక్ష్మి డోర్లో అంటే ఆదికేశవులు వచ్చేటప్పుడే లక్ష్మి బయటికి వస్తూ ఉంటుంది. సడన్గా ఆదికేశవుల్ని చూసి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి డోర్ పెట్టుకుంటుంది. ఇదేంటి వసుధమ్మ నాన్నని పైకి తీసుకొస్తుంది, ఎందుకు తీసుకొస్తుందో ఏంటో అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవులు అలా వాళ్ళు వచ్చి పిలుస్తూ ఉంటే లక్ష్మి డోర్ తీయటానికి భయపడుతూ ఉంటుంది. వసుధమ్మ నన్నెందుకు పిలుస్తున్నారు, అసలు ఏంటిది అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డోర్ తీయమ్మా డోర్ తీ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మి డోర్ తీ లక్ష్మి అని అంటే ఇంకప్పుడు లక్ష్మి మొహానికి కొంగు కట్టుకొని బయటికి వస్తుంది. ఇంకప్పుడు వసుధ ఏంటి లక్ష్మి డోర్ తీయమంటే ఇంతసేపు అంటే లోపల పనిచేస్తున్నానమ్మా అని లక్ష్మి చెప్తుంది. ఇదిగో ఆదికేశవులు నేను ఒకసారి కలవాలని చెప్పారు, అందుకనే తీసుకొచ్చాను అని అంటే అప్పుడు ఆదికేశవులు లక్ష్మి పక్కకి వచ్చి ఇలా అంటాడు, అమ్మ నువ్వు అచ్చం నా కూతురు చేసినట్టుగానే కాఫీ చేసావమ్మా. నీ చేతి కాఫీ తాగితే నా కూతురు పెట్టించినట్టుగా అనిపించింది నాకు. అలాగే చేసావు, అందుకే నా కూతుర్ని గుర్తు చేసావు. అయితే నేను నీకు కూడా బట్టలు పెట్టాలి అనుకున్నానమ్మా. నా కూతురికి పెడదామంటే తను అమెరికాలో ఉంది. ఈరోజు నా కూతుర్ని గుర్తు చేసినా నువ్వు కూడా కూతురులాగే అనుకొని ఈ చీర నీకు ఇస్తానమ్మా అని అంటే అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. తీసుకోమ్మా అని అంటే లక్ష్మి ఆ చీర తీసుకొని అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆదికేశవులు ఇలా అంటూ ఉంటాడు, అమ్మ లక్ష్మి నువ్వు చల్లగా ఉండాలమ్మా. నేను చూస్తుంటే నాకెందుకో చాలా దగ్గరగా సంతోషంగా అనిపిస్తుంది అంటే లక్ష్మి చీరను చూసుకొని ఇంకా కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసుకోబోతూ ఉంటే ఆదికేశవులు ఏంటమ్మా ఇలా అంటే మీరు నన్ను మీ కూతురులాగా అనుకున్నారు, అలాంటప్పుడు మీరు నాకు తండ్రి కదా, నన్ను ఆశీర్వదించండి అని అంటే చల్లగా ఉండమ్మా, పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో కళ్ళకాలం సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదిస్తాడు. లక్ష్మి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇంకా అప్పుడే అయ్యో ఏంటమ్మా అలా ఏడ్చేస్తున్నావా లేపైకి అని అంటూ ఏంటమ్మా ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటే ఏమీ లేదు, మీరు ఇంత ప్రేమగా నాకు తండ్రిలాగా ఇలా చీర పెట్టారు కదా ఆనందంతో అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని ఆదికేశవులు చెప్తే సరే అని చెప్తుంది లక్ష్మి. ఆదికేశవులు వెళ్ళిపోతే లక్ష్మి అక్కడికి కూర్చుని చీరను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆదికేశవులు వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారు. ఇక ఆ తర్వాత విహారీ అలాగే కార్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వసుధ మా డ్రైవర్నిచ్చి నిన్ను పంపిస్తానని ఆదికేశవులను పంపించేస్తుంది. విహారీ అలా కారులో వెళ్తూ రే ప్రకాష్ నువ్వు నాకు దొరకాలి, నిన్ను నేను చంపేస్తాను రే, నువ్వు నాకు దొరకాలిరా అని చెప్పి ఫాస్ట్గా ప్రకాష్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడే ప్రకాష్ మళ్ళీ కలుద్దాం రా వెళ్తాను అన్నప్పుడే కలుద్దాం నీతో చాలా మాట్లాడాలి అని అంటాడు కదా. భయపడి ప్రకాష్ ముందే పారిపోతాడు. అక్కడి నుంచి ప్రకాష్ కోసం వెతుక్కుంటూ విహారీ బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు దొరికితే నిన్ను చంపుతా ఈరోజు అని అనుకుంటూ ఉంటాడు. అలా వస్తూ ఉంటే ప్రకాష్ కారు పాడైపోయి రోడ్డు పక్కన ఆపేసి ఇంకా మంచి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది ఇంకా సెట్ అవ్వకపోవడంతో ఇంకా రోడ్డు పక్కకు వచ్చి ఇలా చూస్తూ ఉంటాడు ప్రకాష్. అంతలో ఆ విహారీ వచ్చి కారు ఆపి ప్రకాష్ని చూసి గట్టిగా అరుస్తాడు, రే ప్రకాష్ అనేసి. అప్పుడే ప్రకాష్ చూసి ఒక్కసారిగా భయపడుతూ పరిగెత్తటం మొదలు పెడతాడు. విహారీ ఇలా అంటాడు, రే ఆగరా ఆగు అని అంటూ వెంట పడతాడు. అయినా సరే ప్రకాష్ ఆగకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా దూరం విహారీ వెంట పడుతూనే ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక కాలు బెనుకుతుంది ప్రకాష్కి. అప్పుడే కాలు ఇలా బెనకటంతో దొరికిపోతాడు. విహారీ పట్టుకొని ఇంకా ప్రకాష్ని కాలర్ పట్టుకొని ఆగరా అని అంటూ అక్కడే పట్టుకుంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.